కలకాలం వాళ్ళను విడదీయకండి ప్లీజ్. సంగీతంలో ఒక చిన్న తప్పును కూడా ఓర్చుకోలేని మీరు వాళ్ళను విడదీశారంటే మీరు మీ మనస్సాక్షికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కన్న తల్లిదండ్రుల సంతోషానికి విలువివ్వని బిడ్డలున్న ఈ రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల కోసం తన ప్రేమనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడితను. వాళ్ళను విడదీయకండి. వీళ్ళిద్దరినీ ఎలాగైనా ఒకటి చేయమని నన్ను ఎంతమంది ప్రాధాయపడ్డారో తెలుసా? నేను పుట్టినప్పటి నుంచి దేనికోసం ఎవరి కోసం ఏది అడిగింది లేదు. మీ అమ్మాయి కోసం మొట్టమొదటిసారిగా అతన్ని నటించాను. 20 ఏళ్ల క్రితం విడిపోయిన నా భార్య బిడ్డ తిరిగి రావడానికి కారణమే మీ అమ్మాయి. ఈ అమ్మాయి మీద నాకే ఇంత మమకారం ఉంటే ప్రేమించిన కృష్ణకి ఎంత ఉండాలి? టీనేజ్ లో అందరూ లవ్ ని క్రాస్ చేసిన వాళ్లే. ఆ లవర్స్ లో ఏ ఒక్కరికైనా మంచి జీవితం దొరికిందంటే వాళ్ళ లవ్ ని కలగానుకుని మర్చిపోతారు. వీళ్ళు కూడా అటువంటి వాళ్ళ అవునా కాదని తెలుసుకోవడానికే ఇలా చేశాను. కానీ వీళ్ళు నిజమైన లవర్స్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇంతకు ముందో తప్పు చేసి 20 ఏళ్లుగా నేను అనుభవించిన బాధ చాలక ఇప్పుడు మిమ్మల్ని విడతీసి మరో తప్పు చేయలేను. లేదు, ఇంకొక నిమిషం కూడా మీ జోడీ విడిపోవడానికి వీల్లేదు. అవును, జరగడానికి వీల్లేదు. ఓయ్, ఇంటికి పెద్దలుడివి, నువ్వు లేకుండా గాయత్రికి పెళ్ళైపోయింది తెలుసా? ఏంటి, గాయత్రికి పెళ్ళైపోయిందా? వారిని అబ్బా కలవకూడి జోడి కలిసిపోయిందా? తుంటాయి జోడీ మాత్రమే కాదు, బాడీ కూడా ఒకటైపోయి ఉంటుంది. శోభనానికి ముహూర్తం కూడా మేమే పెట్టాం తెలుసా? ఈ పాటికి ఇద్దరు ఒకటైపోయి ఉంటారు. వారిని అబ్బా ఇంతకాలానికి నేను ప్రేమతో గొప్పతో తెలుసుకుని కృష్ణకిచ్చి పెళ్లి చేయాలని వస్తే ఇంకెవరితోనో పెళ్లి చేస్తారా? వదిలిపెట్టరు. కృష్ణను గాయత్రి ఒకరి చెక్కుడు వదిలిపెట్టరు. గాయత్రి గాయత్రి, నా మాట విను, తప్పు జరగకూడదు. వాళ్ళు చేసేది అసలు పెళ్లి కాదు. నేను కృష్ణనే చేసుకుంటారని తెగించి బయటకు వచ్చి నీకు కృష్ణనిచ్చి నేను పెళ్లి చేస్తాను. గాయత్రి, కాశీకి పోయావు, ఇంటి దరిద్రం వదిలింది అనుకుంటే మళ్ళీ తగలడి చచ్చావు. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. లోపల ఎవరున్నారు తెలుసా? ఎవరు? అబ్బో, రే, శుభం కార్డు పడే వరకు ఈ గజ్జలు వదిలిపెట్టేట్లేడరా వీడు. రే, ఈ గజ్జల గురించి చెప్పాలంటే 5 వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళు ఉన్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి? ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా